మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ద్వితీయంలో రాహు ఉండడం వల్ల, రాహు బలంగా ఉండడం వల్ల కొన్ని అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, లేదా ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు మనం ఆ మాట పట్టుకుని మనం వెళ్ళడం అనేది ఉంటుంది. ఏదైనా సరే మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. 10 మంది సలహాలు ఇస్తూనే ఉంటారు, కానీ ఆ సలహాలు కొన్ని తప్పు అవ్వచ్చు, కొన్ని నిజం అవ్వచ్చు. కానీ ఆ సలహా మీరు తీసుకోవడం వల్ల, మీరు ఆచరించడం వల్ల నష్టపోయేది మీరే ఉంటుంది. ఎందుకంటే మకర రాశి బాగుంది, సప్తమంలో గురువు వచ్చారు, వివాహ సంబంధించిన విషయాలు అన్నీ బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపారపరంగా బాగుంటుంది. కానీ నిర్ణయం మటుకి మీరు తీసుకోవాలి. లాభస్థానం బాగుంది, లాభాధిపతి అయిన కుజుడు చతుర్థంలో బలంగా ఉన్నారు, స్వక్షేత్రంలో ఉన్నారు. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో బలంగా ఉన్నారు. పంచమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ సద్వినియోగపరచుకోవడంలో మటుకి మనం ఏమి చేయలేమేమో, ఇలాగే ఉంటామేమో, మన మనసుకి ఇలాగే ఉంటుందేమో, కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. ఏం చేయాలి ఏంతో అన్నీ తోచని పరిస్థితి. కానీ నిదానంగా ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకుని ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం పనిచేయండి. అంతే తప్ప వేరే చోట ఉద్యోగం వచ్చింది, ఇంతకంటే ఎక్కువ శాలరీ వస్తుంది అని చెప్పేసి పరిగెత్తడం వల్ల నష్టపోయేది మీరే ఉంటుంది. ఈ రాశిలో మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిందని ఉపయోగించుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపిని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. పేరు పేకత లభిస్తాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఏదైనా ఒక పని తలబెట్టేటప్పుడు పెద్దల అనుగ్రహం తీసుకుని దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్ళండి. మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. వివాహ సంబంధించిన విషయాలు మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసి సంబంధం చేద్దాకా వచ్చి దగ్గర దాకా వచ్చి చేరిపోవడం, లేదా సంబంధం మాకొద్దు అని చెప్పడం, లేదా జాతకాలు కలవలేదని చెప్పడం, ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతోటి కుంకుమార్చన చేయడం, పెళ్లి కాని వారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అమ్మాయిలు ఆడవాళ్ళ కుంకుమతోటి ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అదేవిధంగా శుక్రవారం నాడు మొగలు పువ్వు కుంకుమ, ఆడవాళ్ళ కుంకుమతో అమ్మవారిని అర్చించండి. కుదిరితే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.